వస్తుంది. లంచం లేకుండా పని జరగట్లా. ఇది చంద్రబాబు నాయుడు టైంలో లంచాన్ని కంట్రోల్ చేస్తే రాజశేఖర్ వచ్చాక లంచాలు మళ్ళీ బిగినాయి. అయితే రాజకీయ నాయకుడు రికమెండ్ చేస్తే ఆగేవాళ్ళు, వాళ్ళకి వరకు ఫ్రీగా చేసేవాళ్ళు. ఇప్పుడు రాజకీయ నాయకుడు కూడా రికమెండ్ చేసినా కూడా డబ్బులు అడుగుతున్నారు. అక్కడ ఏ స్థాయిలో ఉందంటే ఆ నాయకుడితో చెప్పించుకున్నావు కదా, సరే మేము ఏదో కొర్రి చెప్తాంలే, మేము చూసుకుంటాంలే అనే స్టేజ్లో ఉన్నారు. చివరికి రాజకీయ నాయకుడు కూడా లంచం ఇస్తున్నాడు ఉద్యోగికి. కాకపోతే మన దగ్గర నుంచి 100 తీసుకుంటే వీళ్ళ దగ్గర నుంచి 25 రూపాయలు తీసుకుంటాడు. దాంతోపాటు ఆ వ్యవహారంలో ఎంత ఏడిపించాలో అంతా ఏడిపిస్తున్నారు. అంటే అధికార పక్షంలో ఉంటే కూడా ఇక దబాయించి ఎవడన్నా పని చేయించుకోగలుగుతారంటే 0.001% ఉంటున్నారు. మిగతాదంతా లంచం, అవినీతిమయం. మనం ఇవాళ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే పనికి డబ్బులు లేకుండా జరగదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో అది జరిగితే చంద్రబాబు రెండోసారి వచ్చినప్పుడు ఉద్యోగుల విషయంలో చూసి చూడనట్టు పోయాడు. జగన్మోహన్ రెడ్డి అలా పెరిగిన అవినీతిని నియంత్రించడానికి తీసుకొచ్చిన వ్యవస్థ ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. డబ్బులు లేని పరిస్థితికి వచ్చింది, మళ్ళీ లంచం లేని పరిస్థితికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు లంచం విచ్చలవిడైపోయినట్టు పరిస్థితి. ఒకప్పుడు ఏ లంచాలనైతే నియంత్రించిన హీరోనో చంద్రబాబు, ఇవాళ అది అతి పతాక స్థాయికి తీసుకెళ్ళి